హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవల రోజుల్లో మనం ఇటీవల అని చెప్పడానికి వెళ్ళలేదు, చాలా కాలంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా, ఆయన ఏ పని చేపట్టినా, ఏ ప్రక్రియకి తలపెట్టినా కూడా దాని మీద వెంటనే తన వాగ్బాణాలు సంధిస్తూ, దాన్ని విమర్శలు చేస్తూ, దాన్ని విశ్లేషిస్తూ, వ్యాఖ్యానాలు చేస్తూ తనదైన ఒక ముద్రను, తనదైన ఒక మార్కుని సంపాదించుకోవడానికి, తద్వారా మాసెస్లో ఒక పాపులారిటీని క్రియేట్ చేసుకోవడానికి, తను కూడా ఒక ప్రధానమైన ఒక వ్యక్తిగా పబ్లిక్ నోటీసులోకి ఎదగడానికి, ఎగబాకడానికి ప్రకాష్ రాజ్ గారు చేస్తున్న ప్రయత్నాలు, విఫల ప్రయత్నాలను మనం ఏనాటి నుంచో చూస్తున్నాం. కానీ ఇటీవల మరీ తాజా సంఘటన ఏంటంటే, ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఆత్మసాక్షి లేదు. ఆయనకి అహంకారం, సోమరితనం, ఆయనకి లేని లక్షణాలన్నింటినీ కూడా ప్రకాష్ రాజ్ గారు బ్రహ్మాండంగా ఆయనకు ఆపాదించి, దాని మీద ఏంటంటే ఆయన వల్లే సినిమా పోయిందని, టికెట్ రేట్లు పెంచుకుని దోపిడీ చేశారని, అభిమానులని మోసం చేశారని, తర్వాత దాడి చేయమన్నారు ప్రత్యర్థుల మీద. అలాంటి వాళ్ళని మీ సైనికులు అనుకుంటున్నారా? అభిమానులను మీ సైనికులు అనుకుంటున్నారా? మరి మీ అభిమానులు అందరూ కూడా ఇంతమంది గొప్ప సైనికులు ఉంటే కనుక సినిమాని ఎందుకు చూడలేదు? మీకున్న అవన్నీ ఓట్లే అయితే మీ సినిమాని వాళ్ళు ఎందుకు హిట్ చేయలేదు? ఇలాంటివేవో చాలా రకరకాల విచిత్రమైన విన్యాసాలు ఆయన చేసి మాట్లాడుతూ ఈ మధ్యన ఒక వీడియో చేయడం జరిగింది. దాని మీద నేను చాలా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ప్రకాష్ రాజ్ గారికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏమండి, మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రకాష్ రాజ్ గారు మొట్టమొదటి ఆత్మసాక్షి లేదు అన్న మాటకి మొట్టమొదటి కౌంటర్ మీకున్నది ఆత్మసాక్షి చెప్పండి. మీరు మా ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా పోటీకి నిలబడినప్పుడు మిమ్మల్ని మెగా ఫ్యామిలీ ఎంత బాగా సపోర్ట్ చేసింది. మీరు మెగాస్టార్ చిరంజీవి గారితో ఫోటోలు తీయించుకుని, ఆయన జిమ్లో ఉంటే జిమ్కి వెళ్ళి మరీ ఫోటో తీయించుకుని, ఆ ఫోటోని సోషల్ మీడియాలోకి రిలీజ్ చేసి, ఆయన వైపు నుంచి ఉన్న పలుకుబడినో లేకపోతే ఆయన వైపు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అండ్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ ముగ్గురు తాలూకా పలుకుబడిని సినిమా ఇండస్ట్రీలో వాడుకుని మీరు మా ఎలక్షన్స్లో ప్రెసిడెంట్గా గెలవడానికి ప్రయత్నం చేయలేదా? అండ్ నాగబాబు గారు మీకు డైరెక్ట్గా ఓపెన్గా మీకు మద్దతు పలకలేదా? దాని మీద ఏబిఎన్లో వెంకటకృష్ణ గారు కూడా దాని మీద ఒక ప్రోగ్రాం చేసిన మాట మీరు మర్చిపోయారా? నేను చాలా క్రియాశీలకంగా, యాక్టివ్గా మా ఎలక్షన్స్ టైంలో నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఎంటర్టైన్మెంట్ బ్యూరో చీఫ్గా ఉండి ఆ కార్యక్రమాలన్నింటినీ నేను ప్రత్యేకంగా నిర్వహించిన ఒక హోదాతో ఉన్నాను. ఆ రోజులోని నాకు అక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు తెలుసు. ప్రకాష్ రాజ్ గారు, మీకు ఒక విషయం వాళ్ళు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు మంచి నటుడు, చాలా గొప్ప నటుడు, ఏ క్యారెక్టర్ అయినా ఇస్తే మీరు చాలా అద్భుతంగా చేయగలరని నమ్మకం సినిమా పరిశ్రమలో ప్రతి పెద్ద కథానాయకుడికి, ప్రతి నిర్మాతకి, ప్రతి దర్శకుడికి ఉన్న కారణంగా మీతో వాళ్ళు ఎన్ని రకాల పడిగాపులు పడి మీ చేత సినిమాలో క్యారెక్టర్లు చేయించుకున్నారు. మీరు వాళ్ళని ఎంత బాగా హ్యాండిల్ చేశారు, ఎన్ని రకాల ఇబ్బందుల్ని మీరు క్రియేట్ చేశారు, వాటన్నిటిని తట్టుకుని మరి మీతో సినిమాలు వాళ్ళు ఏ విధంగా చేశారన్న వాటన్నిటికి నేను ప్రత్యక్ష సాక్షిని. ప్రకాష్ రాజ్ గారు, మీరు రాకముందే నేను ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి జర్నలిస్ట్గా వచ్చిన అక్కడ ఏం జరిగిందో నాకు ప్రతిదీ తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సినిమా ఇండస్ట్రీలోని మీకు ఏ రకమైన గుడ్ విల్లు లేదు. మీకు తెలుసా విషయం? మిమ్మల్ని నటుడిగా గౌరవిస్తారు, కానీ వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవ్వరూ కూడా గౌరవించి కానీ, లేకపోతే వ్యక్తిగతంగా మిమ్మల్ని ఒక మన్నన చేసే పరిస్థితి మీకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు మొదట్లో వచ్చింది, కానీ తర్వాత మీరు క్రమేపీ చేజార్చుకున్నారు. ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మంచు విష్ణు మీద అభిమానంతో వెయ్యడం కన్నా ఓట్లు మీ మీద కోపంతో మిమ్మల్ని ఓడించాలని పనిగట్టుకుని ఓడించిన పరిస్థితిని మీరు మర్చిపోయారేమో, కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరూ మర్చిపోలేదు, ముఖ్యంగా నేను మర్చిపోలేదు. ఏంటి ఆత్మసాక్షి గురించి మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళు అంత గొప్పగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తే మీరు ఏ రకంగా ఒక రకమైన ఒక సమాన వియ్యం సమాన కయ్యం అంటామే, మీరు ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక యాక్టర్గా అయితే ఆయన పవర్ స్టార్, మీరే చెప్పారు. మంచు విష్ణుని విమర్శిస్తూ ఆయన ఓపెనింగ్ ఏదో ఆయనకు వచ్చిన ఓపెనింగ్ షో కలెక్షన్స్ పట్టి ఉండదు నీ సినిమా బడ్జెట్ అని చెప్పి, ఆ మాట మీకు కూడా వర్తిస్తుంది
ప్రకాష్ రాజ్ గారు మీరు మర్చిపోవడానికి వీల్లేదు. పవర్ స్టార్ అనేది ఈరోజు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు అంతటి వాడిని మాట్లాడారు. అండ్ రాజకీయాలన్న తర్వాత ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం, అండూగా కామెంట్ చేయడం, అన్వర్దీగా అన్మెరిటెడ్గా క్రిటిసైజ్ చేయడం అనేది రాజకీయాల్లో చాలా సర్వసామాన్యమైన విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారు, ఆయన చాలా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు వాటిని చాలా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారు, ప్రజల్ని చైతన్యపరచగలిగారు, ప్రజలకి నిజం అన్నది ఏంటో ఎత్తి చూపించగలిగారు. అహోరాత్రాలు అక్కడ పనిచేసి తన చక్కటి కంఫర్టబుల్ కెరీర్ సినిమా ఇండస్ట్రీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా గనక మనం ఒక యూనిట్గా మాట్లాడితే ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక పవర్ స్టార్, అది మర్చిపోవద్దు మీరు. ఇంకొక పేరు చెప్పండి మీరు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాంటి ఒక హీరో రాజకీయాల్లోకి వెళ్ళి ఓకే ఆయన అవస్థలు ఆయన పడ్డారు, ప్రజాభిప్రాయాన్ని ప్రజామోదాన్ని కూడగట్టుకోవడానికి కలిపి తెచ్చుకోవడానికి ఆయన అహోరాత్రాలు పనిచేశారు. తొలి రోజుల్లో ఆయన వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా తర్వాత మొన్న కూటమిగా ఏర్పడి 21కి 21 సీట్లు సంపాదించుకుని అసలు ప్రపంచంలోనే కాదు మొత్తం ఎక్కడున్నా కూడా అటువంటి విజయాన్ని ఎవ్వరూ కూడా కల్లో కూడా ఊహించిన గొప్ప విజయాన్ని సాధించిన ఒక గొప్ప ప్రజానాయకుడు, జననాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళే అమాయకులు వెర్రివాళ్ళు కారండి. మీ అంత తెలివితేటలు లేవనుకుంటున్నారా? అక్కడ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి వాళ్ళ యంత్రాంగం దేశం అంతా ఉంది. ప్రతి రిపోర్టు వాళ్ళకి వెళ్తుంది, ప్రతి సెన్సెస్, ప్రతి స్టాటిస్టిక్స్ అవర్ టు అవర్ అక్కడికి రీచ్ అవుతుంటే అలాంటి ఒక పెద్ద HLN ఇండియన్ ఈ కంట్రీలో ఉంది, ల్యాండ్ ఆఫ్ ఇండియాలో. అక్కడ వాళ్ళే ఆయన ఈజ్ నాట్ జస్ట్ పవన్ ఆన్ ది హై అని మాట్లాడారంటే ఇక్కడి నుంచి ఎంత గ్రౌండ్ రిపోర్టు, ఎంత క్షేత్రస్థాయి నివేదికలు ఇక్కడి నుంచి కేంద్రానికి వెళ్ళి ఉంటాయి ఒక్కసారి మీరు ఆలోచించండి. అండ్ వాళ్ళ గురించి మాట్లాడడానికి వాళ్ళ ఫ్యామిలీస్ అంటే పోయింది అలాంటి సినిమా, ఆయన తాలూకా సోమరితనం గురించి మీరు మాట్లాడతారా సార్? సోమరితనం గురించా? మీరు షూటింగ్లకి ఏ రకంగా వచ్చేవారో ప్రొడక్షన్ మేనేజర్లని, సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్లని, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు ఎప్పుడు అలా చేయలేదే. పవన్ కళ్యాణ్ గారు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఏ హీరో కూడా సినిమా ఇండస్ట్రీలో ఏదో రాజశేఖర్ గారికి ఏదో ఆయన ఒక్కరే చిన్న ఎగ్జామ్షన్ ఏదో 1 గంటకో 2కో రావడం అనేది, తక్కువ హీరోలు ఎవరికి అది లేదు. 6x6, 7x7, 8x8. తమరు ఏ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఆ వ్యవహారాలు నడిపారు, షూటింగ్ కార్యక్రమాల్ని చిన్న కుర్రాళ్ళని అడిగినా కూడా సినిమా ఇండస్ట్రీలో చెప్తారు. సినిమా పోవడాలు, గెలవడాలు, ఆడ్డాలు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ సినిమా ఇండస్ట్రీలోని మీరు దేవిపుత్రుడు సినిమా మీకు గుర్తుందా? 2001 సంక్రాంతికి సినిమా రిలీజ్. 3 సినిమాలు, నరసింహనాయుడు, మృగరాజు అండ్ దేవిపుత్రుడు బ్రహ్మాండమైన స్క్రిప్ట్ వర్క్ జరిగి దాంట్లో అప్పుడే కొత్తగా దేవి సినిమాలోని, అమ్మూరు సినిమాలోని గ్రాఫిక్స్ రావడంతో ఆ గ్రాఫిక్స్ని కూడా దానిలో పెట్టి చేయడం వల్ల వాళ్ళు సెన్సార్ వాళ్ళు వద్దంటున్నప్పటికీ కూడా 24వ తారీఖున రిలీజ్ చేయండి అంటే సంక్రాంతికి రిలీజ్ చేసిన పరిస్థితుల్లో ఆ సీజీలన్నీ పాడైపోయి బోల్డ్ టైం దే టుక్ లాట్ ఆఫ్ టైం. మీరు అడగండి ఎంఎస్ రాజు గారిని చెప్తారు. అవన్నీ కూడా పాడైపోతే సినిమా అద్భుతమైన కథ, అద్భుతంగా వెంకటేష్ మంచి పీక్లో ఉన్నారు, 24 గంటల సినిమా మీదే వర్క్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే అవతల రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన అందుబాటులో లేకపోయారు. దాన్ని రత్నం గారి నిర్మాతగా ఆయన ఎంతో బాగా అర్థం చేసుకుని మొన్న కూడా ఆయన ఏమన్నారు, మేమేమి టికెట్ రేట్లు పెంచామంటే ఎవరు పీక పట్టుకుని కొనిపించారు టికెట్లు, ఎవరు కాలర్ పట్టుకుని కొనిపించారు టికెట్లు, ఎవరిని ప్రోద్బలం చేసి, ఎవరిని భయపెట్టి, ఎవరిని బెదిరించి, ఎవరితో దెబ్బలాడి టికెట్లు కొనిపించారు. ఎవరికి నచ్చితే వాడు వస్తాడు సినిమాకి, లేకపోతే రాడు. అది ఎవరి సినిమా అయినా సరే. మెరనామ్ జోకర్ కన్నా పెద్ద సినిమా అండి. మెరనామ్ జోకర్లో కన్నా యాక్ట్ చేసిన గొప్ప నటులు ఇంకో సినిమాలో నటించారా? ఏమైంది మెరనామ్ జోకర్? రాజ్ కపూర్ రోడ్ల మీదకి వచ్చారు లిటరల్గా. దేవపుత్రుడి సినిమాతో కంప్లీట్గా ఎంఎస్ రాజు గారు కుదేలైపోయారు. తర్వాతే మనసంతా నువ్వే వచ్చింది. ఆ సినిమా తర్వాతే చిన్న యాక్టర్లు పెట్టుకుని సినిమా తీసి మళ్ళీ సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఆయన సక్సెస్ ట్రాక్లోకి వచ్చేసారు. అంచేత మీరు ఎవరినో మీకు లేని లక్షణ, మీదైతే మీకుండే ఒక రకమైన మీకుండే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను ఇంకోళ్ళకి ఆపాదించి మాట్లాడడం, పైగా ఆయన ఆల్రెడీ ప్రజామోదం పొందిన ఒక లీడరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు. ఆయన గురించి మీరు ఊరికే ఇలా చేశాడు, అలా చేశాడు, దొంగలు, సిగ్గుపడాలి. దేనికి సిగ్గుపడాలి? దేనికి దొంగలు?
ఎవరు డబ్బులు దోచారు, ఆయన డబ్బులు కూడా ఆయన పుచ్చుకున్న రెమ్యూనరేషన్ కూడా రత్నం గారికి మళ్ళీ తిరిగి ఇచ్చేసారు. ఆ విషయం తెలుసా మీకు? సినిమా ఇండస్ట్రీలో వ్యక్తి అయి ఉండి మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఎక్కువగా అభివృద్ధి చెంది తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా మీరు చాలా గొప్ప నటుడని పేరు తెచ్చుకొని ఇక్కడ సంపాదించుకుని, ఇక్కడ అభిమానులు సంపాదించుకుని, ఇక్కడ డబ్బు సంపాదించుకుని, ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఒక మెయిన్ చాలా పెద్ద హీరో, సెన్సేషనల్ హీరో అని అనిపించుకున్న ఒక హీరో అక్కడ రాజకీయంగా విజయం సాధించి అక్కడ నిలబడితే అక్కడ కార్యక్రమాలన్నింటినీ నిర్వహిస్తుంటే మీరేమో ఆయన గురించి మాట్లాడతారా? తప్పు కదండి. మీరు పైగా ఎవడో అనామకుడు, ఎవడో అనాథ రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాడు మాట్లాడాడంటే అది పెద్ద వర్కౌట్ అవ్వవు. కానీ మీలాంటి ఒక విజ్ఞుడు, మీలాంటి ఒక ప్రాజ్ఞుడు, విద్వత్తు గలవాడు, మంచి బ్రహ్మాండమైన పోయిటరీ చదివారు తెలుగులో, మీరు మాట్లాడకూడదు అలాగా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ స్టేజ్ని దాటి ఏనాడో వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ అదే మీ ఐడియా కూడా అనుకోండి. అలాంటి ఎత్తు అయిన మనిషి మీద రాయి పెట్టి కొడితేనే ఒక పబ్లిక్ నోటీసు, ఒక పబ్లిక్ అటెన్షన్ వస్తుంది. అది 100% కరెక్ట్, దాంట్లో ఏం లేదు. ఇందులో ఆయన సిగ్గుపడాల్సిందే ఉందండి. షేమ్ఫుల్. దేనికి షేమ్ఫుల్? సినిమా చేశారు, ఆయనకు తెలుసు రత్నం గారికి కావాలనే దిగారు ఆయన. ఈ కాలయాపన జరుగుతుంది, ఈ జాప్యం జరుగుతుంది, ఈ ఇబ్బందులు ఉంటాయి, వీటన్నిటినీ అధిగమించి మాత్రమే మనం సినిమా చెయ్యాలి అని ఆయన అన్ని విధాల ప్రిపేర్ అయ్యి చేసిన సినిమా. మీరు ఆయన మీద ఇప్పుడు ఎవరి మీద మీరు ఊరికే జాలి ఒలకపోసేస్తారు? అంటే టికెట్లు కొనుక్కుని సినిమా బాగోలేకపోతే, అంటే టికెట్లు కొనుక్కుని వెళ్ళిపోయిన సినిమాలు అన్నీ బాగుంటున్నాయండి, మీకు తెలీదా? మీరు ఊరికే పై మాటలు మీవి. మేము అట్టడుగు నుంచి ప్రతి ఇష్యూని మేము తరచి చూసి వాటి తాలూకా మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా మేము తెలుసుకుని ప్రతిరోజు పనిచేసే జాబ్ మాది. అదే జర్నలిస్ట్గా నమ్మకం ఉన్న సినిమాలు ఆడేస్తాయనుకున్న సినిమాలు అన్నీ ఆడేసేయండి బయటికి వెళ్ళి. ఎన్ని సినిమాలు పోతే ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి. హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ ఉంటాయి. చిరంజీవి సినిమాలు పోలేదా? ఎన్టీ రామారావు సినిమాలు పోలేదా? అక్కినే నాగేశ్వరరావు సినిమాలు పోలేదా? కృష్ణ గారి సినిమాలు పోలేదా? ఎవరి సినిమాలు పోలేదు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి తాలూకు సినిమా పోయింది కాబట్టి ఆయన దొంగ, ఆయన ద్రోహి, ఆయన అసలు సిగ్గుపడాలి, సిగ్గు లేదు, ఆత్మసాక్షి లేదు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా పోతేనా? ఎవరిని ఇబ్బంది పెట్టాడు ఆయన రెమ్యూనరేషన్ తిరిగి ఆయన ఇచ్చేసి తిరిగి సపోర్ట్గా ఉండి 10 రోజులు ఆయన ఎవరో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఖర్చు పెట్టిన డబ్బు, ఇక్కడ ఖర్చు పెట్టిన టైము అక్కడ ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద కనుక పెడితే అక్కడ వాళ్ళకి చాలా క్షేమం జరుగుతుంది కదా, సంక్షేమం కుదురుతుంది కదా అని వెళ్ళి అడగండి. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అడగండి, రైతులంతా హ్యాపీగా ఉన్నారు. అసలు రైతుల మొహాలు ఈ రోజున ఎలా వెలిగిపోతున్నాయో వెళ్ళి చూడండి. డబ్బులు వెంటనే 1 డే 24 అవర్స్లో వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఆ నెంబర్ కూడా వెంటనే వెళ్ళిపోతున్నది వాళ్ళకి వాట్సాప్లో. ఆ గోనెలు కూడా వాళ్ళు కొనుక్కోకలేదు, ఇప్పుడు గవర్నమెంటే ఇస్తుంది. ఒకళ్ళు రాత్రిలో ఎడితే అక్కడ పెట్టి భోజనాలు కూడా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వమే వహిస్తున్నది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రైతులకు ఇంత సంక్షేమం జరుగుతున్నది. ఆయనకు తెలీదా? కాకపోతే నిర్మాత సంక్షేమం కోసం ఆయన కూడా దానిలో పాల్గొనాలి. ఆయనకి ఏ రోజున అలవాట్లేదు పబ్లిక్ డయాస్ మీదకి వచ్చి తన సినిమా గురించి మాట్లాడుకోవడం కానీ, తన సినిమా గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, తన సినిమాల గురించి వ్యాఖ్యానాలు చేయడం, తన సినిమాలో హైలైట్స్ చెప్పుకోవడం, కూర్చోవడం పవన్ కళ్యాణ్ గారికి ఏనాడు అలవాటు లేదు. ఆయన మొట్టమొదటి సినిమా కాదు, మెడ్రాస్ రోజుల్లో ఆయన చాలా యంగ్ ఏజ్ ఉన్నప్పటి దగ్గర నుంచి నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు. యు నో దట్? మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు? నాకు తెలుసా? ఇట్స్ ఎ పబ్లిక్ డిబేట్. ఆయన అసలు వాళ్ళు వేరే వ్యవహారంలో ఉన్నారు. ఒక మనస్సాక్షి అని మీరు అన్నారు చూడండి, ఆ మనస్సాక్షి కోసమే ఆయన ఎన్నో రకాలుగా అక్కడ రాత్రి పగలు కష్టపడి తను ఇంతమంది నమ్మి వెనకతలు తిరుగుతున్నారు. ఎస్, ఆయన జనసేన ఏదైతే ఉందో అదంతా ఆయన సైన్యమే. దాడి చేయమన్నది ఏంటి? ఫిజికల్ అసాల్టా కాదు. వాళ్ళు ఏదైనా ఒకవేళ సోషల్ మీడియాలో, ట్విట్టర్లోనో ఇంకో చోట ఏదైనా కామెంట్ చేస్తే మీరు కూడా తిరిగి కామెంట్ చేయండి. ఎందుకు మీరు బాధపడతారు? అలాగా నేను ఎలాగా కష్టపడుతున్నాను కదా, కనీసం మీరు ఎంజాయ్ చేయండి అన్నట్టుగా ఆయన సరదాగా ఒక ఆహ్లాదకరంగా డిలైట్ఫుల్గా తన ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడారు. అంటే అదేంటి? అదేమన్నా పెద్ద రాజ్యాంగ విరుద్ధమైన మాట మాట్లాడేశారా పవన్ కళ్యాణ్ గారు? పబ్లిక్ డయాస్ మీద మాట్లాడిన మాట కదా అది.
ఆయన ఎంతో ఆహ్లాదకరంగా సరదాగా వాళ్ళ ఫ్యాన్స్ దించి, బికాస్ ఇట్ ఈస్ ఎ సినిమా ఫంక్షన్. అదే రాజకీయ వేదిక అయి ఉంటే ఎడ్యుకేటెడ్, ఐ నో వాట్ ఇట్ ఈస్. తెలుసుకోండి, మీకు వాల్యూ ఉంది. ఆ వాల్యూని ఎందుకు మీరు దిగజార్చుకుంటున్నారు? చూడండి మీ గురించి అలాగే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎంత చీప్గా మాట్లాడుతున్నారు మిమ్మల్ని. తెలుసుకోండి, గౌరవాన్ని పెంచుకోండి సార్. ఏజ్ వస్తున్న కొద్దీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, గౌరవాన్ని పెంచుకోవాలి తప్పితే తగ్గించుకోకూడదండి. వాచ్ చేయండి ఏం చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.